నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్లో కథలు కొత్తగా వింటున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా కథకు లైక్ చేస్తారని, అలాగే కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఇవాల్టి కథ పేరు అద్దాల సౌధము. ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్ళిపోదామా కథలోకి. చూరు నుండి వాన చుక్కలు చుక్కలుగా రాలుతూనే ఉంది. పోర్టుకోలో అల్లుకున్న రాధామాధవి తీగ విరబూసి కమ్మని వాసనలు వెదజల్లుతున్నది. బయట ఆహ్లాదకరమైన వాతావరణం, కానీ లోపల ఇంకా తుఫాను కమ్ముకొస్తూనే ఉంది. ఆలోచనలు ఎడతెగకుండా ముప్పి కురిపింటున్నాయి. తన్నుకొస్తున్న కన్నీళ్లను బలవంతంగా లోపలికే అణిచిపెట్టి శూన్యంలోకి చూస్తున్నది మాధురి. రాబోయే విపత్తును అడ్డుకునేది ఎలా? హాలుని ఆనుకొని ఉన్న సిటీ అవుట్ వద్దకు వెళ్లబోతున్న దీపక్కు స్తంభం కింద ఉయ్యాల బల్ల మీద ఆలోచనలో కూర్చొని ఉన్న మాధురి కనిపించి దగ్గరకు వెళ్ళాడు. వావ్, చినుకులు పడ్డ నీ మొహం చూస్తుంటే మంచు బిందువులు పడ్డ పద్మంలాగా ఉన్నావు తెలుసా? అనుకోకుండా వినిపించిన మాటకు ఉలిక్కిపడ్డ మాధురి పక్కకు చూసింది. అబ్బో, అయ్యగారికి కవిత్వం కూడా వస్తోందే. నవ్వుతూ అన్న మొహం కలవరపాటును దాచలేకపోయింది. ఏమిటి మధు, ఏదో వర్రీ అవుతున్నట్టున్నావు? ఆఫీస్లో ఏమైనా చికాకా? అబ్బే, అదేం లేదు దీపు అంటూ మాట దాటేయబోయింది. నువ్వు కాదన్నా నీ కళ్ళు చెప్తూనే ఉన్నాయి నీ లోపల ఉన్న కలవరపాటును. ఉయ్యాల బల్ల మీద పక్కనే కూర్చుని మాధురి చేయిని తన చేతిలోకి తీసుకుంటూ, కమాన్, ఏది లోపల దాచుకోకూడదు. కలిసి సాల్వ్ చేయగలిగింది అయితే చేద్దాము, లేదా చర్చించుకుందాము, ఒక ప్రాక్టికల్ మేనేజర్ లాగా అడిగాడు. ఇందాక బయటకు వెళ్ళినప్పుడు వాన పడుతుంటే మూల మీద కిరాణా కొట్టు ముందర నిల్చున్నప్పుడు వివరించింది. ఈరోజు శుక్రవారం, రేపు లేదు ఎల్లుండే. అమ్మో, తలుచుకుంటేనే గుండె జల్లుమంటోంది. అనుకోకుండా దుకాణానికి మరోవైపు వాన నుండి తలదాంచుకున్న దీపక్ కూడా ఆ మాటలు విన్నాడని, చేయాల్సింది చేశాడని ఆమెకు తెలియదు. మధు, రేపు మీ ప్రతాప్ బాబాయ్ని లంచ్కి రమ్మన్నాను. వచ్చాక వివరంగా ఏం చేయాలన్నది ఆయనే చెప్తాడు. ఏమీ జరగదు, నిశ్చింతగా ఉండు, చేతి మీద తడుతూ. ఏమో దీపు, నాకైతే కాలు చెయ్యి ఆడటం లేదు. అదే వద్దన్నది. అట్లా భయపడుతూ ఉంటే జరిగేదేమీ ఉండదు. మరీ ఆలోచించాలంటే ఈ చినుకుల్లో వేడివేడిగా టీ తాగాలి కదా. నేను చేసుకొని వస్తాను, నువ్వు కూర్చో. లేవబోయిన దీపక్ చేయి పట్టుకుని, నేనే తెస్తానులే, ఆగు అంటూ లేచింది మాధురి. వాతావరణం తేలిగ్గా చేయటానికి ప్రయత్నించాడే కాని ఆందోళనగానే ఉంది. ఆలోచనలో పడ్డాడు దీపక్. ఎదుర్కోబోయేది అనుకుంటున్న దానికన్నా పెద్ద సమస్య అని తెలుస్తూనే ఉంది. అమ్మా నాన్నకు తెలిస్తే అనవసరమైన రాద్ధాంతం, రభస. ఏది చేసినా వాళ్లకు తెలియకుండానే చేయాలి. ఏరా అమ్మడు, నీ మొక్కల కలెక్షన్లో బ్లాక్ రోజ్ తెచ్చానని చెప్పావు, మరి నాకు చూపించవా? భోజనాలయ్యాక ప్రతాప్ మాధురిని అడిగాడు. అర్థం చేసుకున్నది. బాబాయ్ తనతో మాట్లాడాలనుకుంటున్నాడు. తడబడకుండా అన్నీ వివరంగా చెప్పాలి. పద బాబాయ్, మా బెడ్రూమ్ వెనుక బాల్కనీలో పెట్టాను. అప్పుడే ఎంచక్క మొగ్గ కూడా వేసింది, చూపిస్తా పద. ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటి? బాల్కనీలో కుర్చీలు వేసుకొని అసలు విషయంలోకి వచ్చారు. పూసగుచ్చినట్టు తాను విన్న మాటలు, చూసిన దృశ్యం వివరంగా చెప్పేసింది. కిరాణా కొట్టు పక్కనే చిన్న టీ కొట్టు. వానజల్లు పడుతుంటే తడవకుండా వారగా నిల్చున్న మాధురికి లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. అరే, పోరి భలే మస్తుగుంటదిరా. సండే నైట్ నాయక్ గారికి క్యాబ్ బుక్ చేసుకున్నారంట. కొండాపూర్ కాడ రిసార్ట్కి వెళ్తున్నారంట. దఫ్తర్ వెళ్ళేటప్పుడు ఫిటఫిటమంటూ డ్రెస్ అవుతుంది. ఇక పార్టీకి వెళ్ళేటప్పుడు ఎంత మజాగుంటుందో. మనం ఆడనే మధ్యలో చౌరాస్తా తానా ఎట్టయినా పట్టాలా, మస్తీ చేసుకోవాలా. ఆయనకేం బాస్కిచ్చడిది, ఇగో భద్రం పోరగా. సెల్ ఫోన్లా మాట్లాడేడిది బంద్. ఎర్కైందా? జర హోషియార్తోని పని జరిపించాలా. గదేంది బాయ్, ఈ గిల్లి గిల్లి 4వ ఇల్లు. బయట నారియల్ చెట్ల ఇల్లు కదరా. వాళ్ళింటికెళ్ళి బయలెల్లగానే బైక్ మీద ఫాలో అవ్వాలా. ఆడ మనోళ్ళ కార్లు ఇంతజారు చేయాలా. మూలగా ఉన్న టేబుల్ వద్ద కూర్చొని చాలా నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుకుంటున్నా బయట షట్టర్ పక్కనే నిలబడి ఉన్న వ్యక్తికి స్పష్టంగా వినిపించాయి.
అప్పటిదాకా మాటలు పెద్దగా పట్టించుకొని మాధురి ఇంటి గుర్తులు చెప్తోంటే ఉలిక్కి పడింది. వాళ్ళు మాట్లాడుతున్నది ఎవరి గురించో అర్థమయ్యేటప్పటికీ ఒళ్ళు భయంతో జలధరించింది. టీ కొట్టులోకి తొంగి తొంగి చూసి ముగ్గురు పాతికేళ్ల కుర్రవాళ్లు అక్కడి నుండి లేస్తుంటే కనబడకుండా పక్కకు తప్పుకుంది. ఇల్లు చేరిందన్న మాటే గాని మనసులో లేదు. చెప్పలేని భయంతో వెన్నులోంచి వణుకు వస్తోంది. బాబాయ్, నాకు చాలా భయంగా ఉంది. సృజన చాలా అమాయకురాలు, కాని మహా మొండిది. మామయ్య గారు అత్తయ్య గారు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచుకుంటున్నారు. అదేమంటే పెళ్ళయ్యేదాకానే కదా, ఆ తర్వాత అత్తారింటి పిల్లే కదా అంటున్నారు. ఇప్పటి నుండి కాస్త కట్టడి చేయకపోతే ఎట్లా అని మేం కూడా చెప్తూనే ఉన్నాము. కాని అత్తయ్య గారు పోనీలేవే చిన్నపిల్ల అంటారు. ఎటుపోయి ఎటొస్తుందో ఏమిటో. అమ్మడో, అట్లా ప్రతిదానికి గాబరా పడిపోతే ఎట్లాగరా? ప్రశాంతంగా ఆలోచిస్తే మార్గం అదే దొరుకుతుంది. అయినా ఈ పోలీస్ బాబాయ్ చెవిన వేశావుగా, ఇంకా విషయం గురించి భయపడటం మానేసి నేను చెప్పినట్టు చెయ్యి. ఇంతకు మన కథానాయిక ఎక్కడా? రేపే కదా పార్టీ. ఈ రోజంతా బ్యూటీ పార్లర్లోనే సరిపోతుంది. పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా వస్తూనే ఉంటుంది. సరే అయితే నేను చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకొని పాటించు. అంతా సవ్యంగా జరిగేలా నేను చూసుకుంటాను. చేయాల్సిన పనులు వివరంగా చెప్పాడు. ఇంక పద కిందకు వెళ్ళి మీ అత్తయ్య మామయ్య గారులతో బామ్మగారితో కాసేపు మాట్లాడి వెళ్తాను. బామ్మగారు రోజు పోరుతూనే ఉంటారు. ప్రతిరోజు తను బయటకు వెళ్లే ముందర ఇద్దరికీ పోట్లాటే. ఆ అవతారం ఏమిటి, ఆ డ్రెస్ ఏమిటి అంటూ. తనేమో ఊరికి గొడవ చేయకుండా ఒక పక్కన పడి ఉండమని అసభ్యంగా సమాధానాలు. అత్తయ్య మామయ్య ఎటూ చెప్పలేక అల్లాడిపోతూ ఉంటారు. మళ్ళీ ఈరోజు దాని హెయిర్ స్టైల్ చూసి ఆవిడ ఏమి రాద్ధాంతం చేస్తారో ఏమో, అదొక గొడవ. అమ్మడు, మన వాళ్ళంతా రేపు హైటెక్ సిటీలో మన ఇంట్లో కలుద్దాం అనుకుంటున్నారు. సీను మళ్ళీ వచ్చే వారం వెళ్ళిపోతాడట. ఏం బావగారు, రేపు అమ్మడు మా ఇంట్లో పడుకుంటుంది. మీకేం అభ్యంతరం లేదు కదా? ఎంత మాట బావగారు, ఆ మాత్రానికి మీరు అనుమతి అడగాలా? హాయ్ అంకుల్. వావ్, ఈ వయసులో కూడా ఇంత స్మార్ట్గా ఎట్లా ఉండగలుగుతున్నారు? మాటలు వినిపించి వెనక్కి తిరిగాడు. మాధురి అన్నట్టే చెవుల మీదకు పడుతూ ఈకలు తోకలుగా జుట్టు కత్తిరించుకొని ఉంది. ఓ బ్యూటీ, ఎప్పుడొచ్చావురా? ఇంత అందమా మరీను? నేనే వయసులో ఉండుంటే అమాంతం కృష్ణుడిలా నిన్నెత్తికెళ్ళేవాడిన్రా. మావయ్య వరస కూడా బాగానే ఉంటుంది అంటూ వచ్చి రాగానే అల్లరి మొదలెట్టిన సృజనతో నవ్వుతూ సరసాలాడటం మొదలుపెట్టిన ప్రతాప్ను చూసి అందరూ నవ్వుతూ చూడసాగారు. అబ్బో, కొయ్యండి కోతలు. అయినా మీ ముద్దుల కూతురు కన్నానా అంటూ మాధురి వెనక చేరి భుజం మీద వాలి చెంపకు తన చెంపని చేర్చి, చూడండి ఈ ముద్దుగుమ్మ ఏ మేకప్ లేకుండా ఎంత మెరిసిపోతుందో. ముద్దపప్పు నాతో బ్యూటీ పార్లర్కి రావమ్మా అంటే వింటేనా? ఎంచక్కా మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కాస్త మెరుగులు దిద్దితే మిస్ ఇండియానే. చాలే అల్లరి, చిన్నగా మొట్టికాయ కొట్టింది మాధురి. ఇద్దరికిద్దరే అందాల బొమ్మలు. ఒకరు బంతి పువ్వైతే మరొకరు చామంతి, సరేనా? నవ్వుతూ బయలుదేరాడు ప్రతాప్. ఒసేయ్, ఏమిటి అవతారం? అసలే జుట్టు కత్తిరించుకొని అధమస్తంగా తయారయ్యావని అంటుంటే మొహాన జుట్టేమిటి? ఏమే, మీ మొగుడు పెళ్ళాలు అట్లా చూస్తూ ఊరుకుంటారేమే? పెళ్లి కావాల్సిన పిల్ల, కాస్త మంచి చెడ్డ చెప్పుకోరు? కోడల మీద విరుచుకుపడ్డ బామ్మ మీద సృజన తిరగబడింది. ఇదిగో బామ్మ, నా అవతారం నా ఇష్టం. మాటి మాటికి గొడవ చేశావంటే ఊరుకునేది లేదు. ముసల్దానివి కదా అని ఊరుకుంటుంటే మరి రెచ్చిపోతున్నావు. అరుపు మొదలెట్టింది. ఏమే, ఏమన్నా అఘోరించండి, నాకెందుకు? ఈవేళ రేపు పోయేదాన్ని. అయినా నా తోటిది మీ వదిన కూడా చదువుకున్నదేగా, దాన్ని చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోవచ్చుగా. రొసరుసలాడుతూ లోపలికెళ్తున్న పెద్దావిడ వంక అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మధు, ప్రతాప్ అంకుల్ చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తున్నాయి కదా. ఆదివారమైనా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తెమల్చుకొని వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు, కంగారేమీ ఉండదు. సాయంత్రం 6 అవుతుండగా పైనుండి టకటకమంటూ హై హీల్ షూస్ శబ్దంతో పాటు గుప్పున సెంటు వాసన వచ్చి హాల్లో కూర్చున్న వారందరూ మెట్ల వైపు చూశారు. ఉల్లి పొర వంటి పల్చటి చీర, ఒంటి పొర, భుజాల మీద సన్న పట్టీల జాకెట్, వెనక దాదాపు వీపంతా కనిపిస్తూ దాచాల్సిన భాగాలన్నీ బహిర్గతం అవుతున్నాయి. మొహం మీద పడుతూ జుట్టు పైకి ఎగదోసుకుంటూ వస్తుంటే ఫ్యాషన్ షోలో నటీమణి క్యాట్ వాక్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. వదినా, బయలుదేరదామా? క్యాబ్ వచ్చేసింది. డ్రైవర్ ఫోన్ చేశాడు.
నువ్వు మీ మావయ్య వాళ్ళ ఇంటి వద్ద దిగిపోదువు గాని మా ఫ్రెండ్స్ కాస్త దూరంలో కలుస్తారు. అత్తయ్య, వెళ్ళొస్తాము. త్వరగా అయిపోతే వచ్చేస్తాను. మరీ ఆలస్యం అయ్యేట్టుగా ఉంటే మావయ్య ఇంట్లో ఉండిపోతాను. సృజనకు వెనకగా వస్తున్న మాధురి క్యాబ్ తలుపు తీసి పట్టుకున్న డ్రైవర్ను కార్ నెంబర్ కలిపి తయారుగా పెట్టుకున్న మొబైల్ కెమెరాతో క్లిక్ కొట్టి ముందుకు కదిలింది. ఒక్కటే వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న డ్రైవర్కు మరో వ్యక్తి కనిపించేటప్పటికీ మొహం చిట్లించి డ్రైవర్ సీట్లో కూర్చుని వాళ్లకు కనబడకుండా మెసేజ్ పంపించాడు. సగం దూరం వెళ్ళాక, సృజు, ఇక్కడ ఆపమను, నేనే దిగిపోతాను. మీ అన్నయ్య వచ్చి పికప్ చేసుకొని వెళ్తానన్నారు అన్నది మాధురి. దిగిపోతాననంగానే డ్రైవర్ ముఖంలో ఆనందం రేర్ వ్యూ మిర్రర్లో స్పష్టంగా కనిపించింది. ఓకే వదినా, బాయ్. మీ వాళ్లతో ఎంజాయ్ చెయ్యి. కారు కొన్ని గజాల దూరం వెళ్లగానే వెనకనే ఫాలో అవుతున్న దీపక్ కారు మాధురి పక్కకు రావటం, ఆమె ఎక్కడం క్షణాల్లో జరిగిపోయాయి. మధు, జీపీఎస్ ఆన్ చేయి. ఆన్ చేసి ఉంచావు కదా? చేశాను దీపు. బాబాయ్ మనుషులు మఫ్టీలో ఆ చుట్టుపక్కలే ఉంటారని చెప్పాడు. అందరూ వాకీ టాకీలతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఆ పాటికి చీకటి కమ్ముకుంది. రోడ్డుకు అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద వృక్షాల మధ్య ఉన్న స్ట్రీట్ లైట్లు ఎక్కడో మినుకు మినుకుమంటున్నాయి. మొత్తం అంధకారం. దీపక్, మాధురి ప్రయాణిస్తున్న కార్ హెడ్లైట్లు ఆఫ్ చేసుకుని ఎదురుగా పోతున్న కార్ దాటిపోకుండా స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతోంది. అనుకున్న చౌరాస్తా దగ్గర పడుతోందనే గాని మాధురి గుండె గుబగుబలాడసాగింది. హఠాత్తుగా క్యాబ్ చెట్ల మధ్య ఉన్న సందులో నుండి పక్కదారిలోకి మళ్ళింది. అది చూసిన దీపక్ కారు ఒక చెట్టు కింద ఆపేశాడు. బాబాయ్, కారు అనుకున్న చోట పక్కకు మళ్ళింది. మీ వాళ్ళు అలర్ట్గా ఉన్నారు కదా? ఆదుర్దాగా అడిగింది. నువ్వేమి కంగారు పడవద్దురా తల్లి. ముఠా అందర్నీ ఒక్కసారి పట్టుకుంటారు. నువ్వు సృజనను భద్రంగా తీసుకెళ్లే ఏర్పాట్లో ఉండు. ఏయ్ డ్రైవర్, ఏమిటి చెట్ల మధ్యకు పోనిస్తున్నావు? దారి తప్పావా? అప్పటికి ఏమీ తెలియని సృజన అడుగుతుండగానే కారు ఆగటం, ఆమె కూర్చున్న వైపు డోర్ తెరిచి ఒకతను ఆమెను కిందకు లాగటం ఒకేసారి జరిగాయి. ఈలోగా ఇంకొకడు అతనికి సాయం వచ్చి సృజనను గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి చీకట్లో మరో కారు స్టార్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ కూడా దిగి అప్పటికే పెనుగులాడుతున్న సృజనను రెండో కారులోకి లాక్కొని వెళ్లిపోతుండగా చీకట్లో నుంచి బెలబెలమంటూ నల్లటి దుస్తుల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా చుట్టుముడటం గమనించి సృజనను కిందకి తోసి పారిపోబోయినారు. అట్లా జరగబోతోందని ముందుగానే ఊహించిన పోలీసులు అందరినీ పట్టుకున్నారు. మాధురి గబగబా ముందుకు వచ్చి కింద పడిపోయిన సృజనను పట్టుకొని లేవదీసింది. అనుకోకుండా వదినను అక్కడ చూసిన సృజన క్షణం పాటు తన కళ్లను తానే నమ్మలేకపోయి వెంటనే తేరుకొని భోరుమని ఏడ్వసాగింది. శబ్దం వద్దు, పద పద అని నడిపించుకునే కారులోనే వెనక సీట్లో కూర్చోబెట్టి తనతో కూడా తెచ్చుకున్న శాలువా నిండుగా కప్పి షాక్లో ఉన్న అమ్మాయిని దగ్గరగా పొదుపుకొని కూర్చుంది. దీపక్ కార్ స్టార్ట్ చేసి సరాసరి ప్రతాప్ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అమ్మడు, నిజంగా ఈరోజు చాలా పెద్ద గండం తప్పిందమ్మా. అరగంట తర్వాత ఇల్లు చేరిన ప్రతాప్ అలసటగా ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ ఎత్తుకుని మంచినీళ్లు గటగటా తాగి సోఫాలో చతికిలపడి టీవీ ఆన్ చేశాడు. బాబాయ్, సృజన పేరు బయటకు రాదు కదా? ఆదుర్దాగా అడిగింది మాధురి. ఇప్పుడే అందిన తాజా వార్త. టీవీలో ప్రత్యేక కథనం. రాజధాని శివార్లో పోలీసుల అప్రమత్తతో దుండగుల బారి నుండి తప్పించుకొని మరో నిర్భయ కాకుండా తనను తాను కాపాడుకొని పారిపోయిన అజ్ఞాత యువతి. ఆ యువతి ఎవరు అన్నది వీడని మిస్టరీ. వివరాలకు వెళ్తే పోలీసులకు ఇన్ఫార్మర్లు అందించిన వార్త ప్రకారం క్యాబ్ డ్రైవర్లుగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలోని సభ్యులు ఒక యువతిని దారి మళ్లించి మరో కారులో ఎక్కించబోతుండగా ఆమె చాకచక్యంతో పారిపోయిందని, ఆమె ఆచూకీ కూడా తెలియరావటం లేదని సమాచారం. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతతో ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా తనను తాను కాపాడుకోవటమే కాక కిరాతకంగా ఎందరో అమ్మాయిల్ని అపహరించి మానభంగం చేసి వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ముఠా నాయకుడితో సహా పట్టుబట్టారు. వార్తలు వింటున్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. మధు, మన అమ్మాయి పేరు బయటకు రాకుండా కట్టుదిట్టం చేశాము. ఇంక నిశ్చింతగా ఉండొచ్చు. ప్రతాప్ లేచి సృజన పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేసి, సృజు, ఇంక భయం లేదమ్మా. స్థిమితంగా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈరోజు పార్టీ ఇస్తున్న ఫ్రెండ్స్ నీకు ఎన్నాళ్లుగా పరిచయమమ్మా? నీ కొలీగ్జా? చిన్ననాటి స్నేహితులా? అనునయంగా అడిగాడు. అంకుల్, అందులో ఒక అమ్మాయి నాకు ఆఫీస్లో పరిచయం అయింది. ఆమె ద్వారా మిగిలిన వాళ్ళందరూ ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్. రెగ్యులర్ టచ్లో ఉంటాము. చాలా మంచి వాళ్ళు. అందరము ఒకసారి కలుద్దామని ఎన్నాళ్లుగానో అనుకుంటుంటే ఈ వేళకి అవకాశం వచ్చింది. అది కాస్త ఈ దరిద్రపు వెధవల వల్ల నాశనం అయింది.
ఆక్రోశంగా అంటున్న అమ్మాయిని చూసి ప్రతాప్ అమాయకత్వమో అయోమయమో అర్థం కాలేదు. ప్రతాప్ ఫోన్ మోగింది. చెప్పు సుధీర్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. నేను ఒక అరగంటలో స్టేషన్కి వస్తాను. పేరెంట్స్ ఎవరిని లోపలికి పోనివ్వకుండా చూసుకోండి. అంత పోలీస్ ఆఫీసర్ కూడా కదిలిపోయాడు. అమ్మా సృజన, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళిస్తున్న పార్టీకి బయలుదేరే ముందు ఒక్కసారి ఆలోచించావా? మీ అమ్మా నాన్నలకు అన్నా వదినకు గానీ తెలియజేశావా? లేదంకుల్, వాళ్ళంతా బాగా చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు, చాలా డిగ్నిఫైడ్ పర్సన్స్. అమ్మా, నిజానికి ఈరోజు అందరికీ లేచిన వేళ విశేషం. ఒకవేళ దుండగుల బారిన పడకుండా సురక్షితంగా పార్టీకి వెళ్ళి ఉంటే సృజన జీవితం మొత్తానికి నాశనమయ్యేది. నిదానంగా మాటలు కూడా బలుక్కొని చెప్పాడు ప్రతాప్. అదేంటి అంకుల్ అంత మాట అనేశారు? పార్టీకేగా సృజన వెళ్ళబోయింది? దీపక్ కొద్దిగా అఫెండ్ అయినట్టు అన్నాడు. అవును దీపక్, ఆ విషయం ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు వచ్చిన ఫోన్ సమాచారం ప్రకారం సృజన అటెండ్ అవటానికి వెళ్లబోతున్న పార్టీ గురించి కూడా కొంత సమాచారం దొరికి మా వాళ్ళు ఆ రిసార్ట్ రైడ్ చేయడంతో మరో పెద్ద క్రైమ్ బయటపడింది. అక్కడ జరుగుతున్నది కేవలం ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీట్ కాదు, అదొక రేవ్ పార్టీ, డ్రగ్ మాఫియా కేంద్రం, మందు మగువలు మాదక పదార్థాలు విరివిగా పారుతున్న గ్రూప్. ఇట్లా ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అంటూ పార్టీ చేసుకుని మన సృజన తోటి యువతలను డ్రగ్స్కు బానిసలుగా చేసే ముఠ. ఆ మాటలు విన్న ముగ్గురు వణికిపోయారు. మాధురి కళ్ళ నీళ్లతో సృజనను గట్టిగా దగ్గరకు తీసుకుంది. సృజన చెప్పినట్టు అందరూ గౌరవనీయ కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులే. వాళ్ల విలాసాలకు ఇదొక ఫాస్ట్ మనీ చేసుకునే మరొక మార్గం. అమ్మా సృజన, ఇట్లా అనుకుంటున్నానని మరలా ఏమనుకుంటున్నావో ఏమో, కానీ నాకు అత్యంత ఆత్మీయురాలిగా 4 మాటలు చెప్దామనుకుంటున్నాను, చెప్పేస్తాను. మన సమాజం ఏమిటి, మన సంస్కారం ఏమిటి, మీరు పోతున్న మార్గం ఏమిటి? విదేశీయులకు ధీటుగా ఉండాలన్న తాపత్రయంతో పెద్ద చదువులు ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ మనకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి, అది మీరు మరిచిపోతున్నారు చూడు, అదే ఈ అనర్థాలకు మార్గం. విదేశీయులకు మానం శీలం ఒక లెక్కలోవి కావు. 13 ఏళ్ల నుండే ఇష్టారాజ్యంగా బతుకుతుంటారు. ఆ వయసులోనే అబార్షన్ అనేది సామాన్యం. రేప్ విక్టిమ్స్ కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. కానీ మనకట్లా కాదే. మన సమాజంలో ఒక ఆడపిల్లకు వివాహం అయ్యేదాకా శీలం అనేది ఒకటి ముఖ్యం. పేపర్లలో టీవీలో రోజు చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి ఈ రోజు నువ్వు పార్టీకని వేసుకున్న ఆ వస్త్రధారణ చూసుకో. వయసులో ఉన్న ఏ కుర్రకారైనా రెచ్చిపోతారు. పెద్దవాడిని కాబట్టి చెప్పడానికి సాహసిస్తున్నాను. దుండగులు మాట్లాడుకున్న మాటలను బట్టి ఆఫీస్కు వేసుకెళ్లే డ్రెస్ హాట్గా ఉన్నదంటేనే అర్థం చేసుకోవచ్చు. అమ్మా, ఈ మాటలు పబ్లిక్లో చెప్తే మహిళా సంఘాలు, పొలిటికల్ పార్టీలు మా మీద రాళ్లు కొట్టడానికి కూడా వెనుకాడరు. చూడమ్మా, ఈ రోజుల్లో ఆడైనా మొగైనా లైఫ్లో డిసిప్లిన్ అవసరం అమ్మా. అది లేకపోవడమే ఇన్ని దురాగతాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు మీరు కోరుకున్న చదువులు చెప్పిస్తున్నారు, మీ కాళ్ల మీద మీరు నిలబడే ఆర్థిక స్వాతంత్రం ఇస్తున్నారు. కానీ మీలో ఎంతమంది ఆ స్వాతంత్రం సద్వినియోగం చేసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి పార్టీలు, అది కూడా యువతీ యువకులు రేవ్ పార్టీలు, మందు మత్తు పదార్థాలు, ఆడామగ తరతమ భేదం లేకుండా అయినారంటే కొంత తల్లిదండ్రులు కూడా తప్పుందమ్మా. పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి ఆనికి బతుకులు బండలయ్యాయని నేరస్తుల మీద విరుచుకుపడితే ఏం లాభం? మగపిల్లలు ఇష్టం వచ్చినట్లు తాగి ఖరీదైన బైకులు, యాక్సిడెంట్లు, వారికి మేము ఎందులో తీసుకోమన్నట్టు అమ్మాయిలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బుక్ అవ్వడం కామన్ అయిపోయింది. డ్రెస్ కోడ్ ఉన్న ఆఫీసుల్లో కాస్త పర్వాలేదు, కానీ ఆఫీస్ అయిపోయాక షాపింగ్ మాల్స్లో, సినిమా హాళ్లలో, రోడ్ల మీద ఏ అమ్మాయిని చూసినా అరాకొరా పీలికల్లాంటి దుస్తులే. అమ్మాయి, ఆడపిల్ల జీవితం ఆనాడు ఈనాడు రాబోయే రోజుల్లో కూడా అద్దాల సౌధం వంటిదే. ఎంత అందంగా కనిపిస్తుందో ఒక రాయి తగిలితే ముక్కలవుతుంది అని ఊరికే అనలేదు. సరదాగా ఉండే ఈ అంకుల్ ఏమిటి సూక్తి ముక్తావళి మొదలెట్టాడనుకుంటున్నావా? మాకు వచ్చే కేసులు చూసి చూసి కడుపు మండిపోతూ అన్న 4 మాటలు. దీపు, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపొద్దున్నే ఇంటికి వెళ్ళండి. అమ్మ నాన్నకు జరిగిన విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకొని కలవరపడ్డమే కాక ఇప్పుడు చేసేదేమీ లేదు. ఈ రోజుల్లో అదుపు ఆజ్ఞ లేని యువత వల్ల తల్లిదండ్రులకు మిగులుతున్నది కలతలో కూడిన జీవితమే. దీపక్, మాధురి అనుకోకుండా ఆ ముఠా సభ్యుల సంభాషణ వినబట్టి నువ్వు క్షేమంగా ఇల్లు చేరగలుగుతున్నావు. అట్లా కాకుండా ఉంటే ఇంకా ప్రశాంతంగా పడుకోండి. పార్టీలో పట్టుబడ్డ అమ్మాయిలు, అబ్బాయిల తల్లిదండ్రులు బాగా పరపతి ఉన్న గొప్పవారు. ఇంకా వాళ్లను విడిపించడానికి రికమెండేషన్లు, లంచాలు. ఈ రాత్రంతా నాకు అదే డ్యూటీ. నేను స్టేషన్కి వెళ్ళాలి. ఎప్పటికొస్తానో తెలియదు. మీరు పొద్దున వెళ్ళండి. అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
అప్పటికి వాస్తవం తెలుసుకున్న సృజన పశ్చాత్తాపంతో మాధురిని కౌగలించుకొని బోరున ఏడ్చేసింది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ అద్దాల సౌధం అనే కథను రచించిన వారు శారద గారు.